భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే చాలా వరకు ఓటర్ ఆధార్ అనుబంధాన్ని ఓటర్లు స్వచ్ఛందంగా చేసుకున్నారు. అయితే తప్పనిసరి కాదు, స్వచ్ఛందంగా ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం విషయంలో భారతదేశంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ఒకవైపు ఉండగా, ప్రతిపక్ష పార్టీలు, గోప్యతా హక్కుల కార్యకర్తలు మరోవైపు వాదనలు వినిపిస్తున్నారు. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం చేయడం వల్ల వ్యక్తుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం కావచ్చని కొన్ని సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు 2018లో ఆధార్పై ఇచ్చిన తీర్పులో గోప్యత ఒక ప్రాథమిక హక్కని పేర్కొంది. ఆధార్ వినియోగాన్ని కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేసింది. ఓటర్ ఐడితో లింక్ చేయడం ఈ తీర్పును ఉల్లంఘించే అవకాశముందని, డేటా లీక్ అయితే లేదా ప్రభుత్వం దీన్ని నిఘా కోసం ఉపయోగిస్తే పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే భయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. 2015లో ఎన్నికల సంఘం ఆధార్తో ఓటర్ ఐడీలను ప్రయోగాత్మకంగా అనుసంధానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 55 లక్షల ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుండి తొలగిపోయాయని ఆరోపణలు వచ్చాయి. ఆధార్ లేని లేదా ఆధార్ వివరాలు సరిపోలని వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, గిరిజనులు వంటి వర్గాల వద్ద ఆధార్ కార్డు లేకపోవడం లేదా సరైన వివరాలు లేకపోవడం వల్ల వారు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ ఓటర్లను గుర్తించవచ్చని వాదిస్తున్నాయి. ఆధార్ కార్డు కేవలం నివాసానికి రుజువు మాత్రమే, పౌరసత్వానికి కాదు. ఓటు హక్కు పౌరసత్వంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆధార్తో లింకింగ్ చేయడం వల్ల నకిలీ ఓటర్లను తొలగించడంలో పెద్దగా ఉపయోగం ఉండదని విమర్శకులు అంటున్నారు. ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు కొత్త సమస్యలను సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆధార్ ఆధారిత ధృవీకరణ ఇతర పథకాల్లో జరిగినప్పుడు లోపాల వల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోయారు. ఇదే విధంగా ఆధార్ డేటాలో చిన్న పొరపాట్లు లేదా ఆధార్ లేని వారి విషయంలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. విపక్ష పార్టీలు, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ లింకింగ్ను రాజకీయంగా ప్రేరేపిత చర్యగా భావిస్తున్నాయి. ఇది ఓటర్ జాబితాలను మార్చడానికి లేదా నిర్దిష్ట సమూహాలను ఓటింగ్ నుండి మినహాయించడానికి ఉపయోగపడవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో డూప్లికేట్ ఈపీఐసి నెంబర్ల సమస్యను టీఎంసీ లేవనెత్తడం ఈ వివాదానికి మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఈ లింకింగ్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2021లో పార్లమెంట్లో ఆమోదం పొందిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ప్రకారం ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం ఐచ్ఛికం మాత్రమేనని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఐచ్ఛికంగానే ఈసీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత ప్రయోజనం అనేది ఆవరణలోనే తెలిసే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.